హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఓనం పార్టీకి అయితే వెళ్తున్నాము. అది మా హస్బెండ్ వాళ్ళు లాస్ట్ గెట్ టుగెదర్ పార్టీ ఫంక్షన్ చేశారు కదా, సో అప్పుడు వెళ్ళాం కదా. ఆ ఫ్రెండ్స్ తోటే వాళ్ళు ఓనం పార్టీ అయితే అరేంజ్ చేశారన్నమాట. సేమ్ ప్లేస్లోనే, సేమ్ హోటల్లోనే. సో దానికోసం అయితే వెళ్తున్నాము. ఎస్పెషల్లీ ఈ ఓనం కోసం అనేది నేను ఈ డ్రెస్ అయితే కొత్తగా అయితే తీసుకొని కుట్టించుకున్నాను అనమాట అప్పటికప్పుడు. సో ఇక్కడ బిజీగా ఉన్న టైలర్స్ కూడా అస్సలు అయితే ఎవరు కుట్టలేదు. లక్కీగా ఒక పర్సన్ అయితే కుడతానని చెప్పేసి అన్నారు. రీసెంట్గానే నాకు సర్జరీ అయింది కదా, సో దానికోసం అయితే నేను సీట్ బెల్ట్కి అయితే పిల్లో అయితే పెట్టుకున్నాను. ఎక్కడికైనా కొంచెం దూరం వెళ్ళేటప్పుడు ఒకవేళ కార్లో ట్రావెల్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఇలా పిల్లో అయితే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు స్టమక్ పైన ప్రెషర్ పడకుండా ఉంటుందని చెప్పేసి డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు. సో అదేవిధంగా నేను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా అయితే వెళ్తాను. ఇంకా దారిలో వెళ్తుండగా దగ్గరలోని ఇక్కడ ఒక పెద్ద చర్చ్ అయితే కనిపించింది. సండే ఆ రోజు మేము వెళ్ళిన రోజు. సో కాస్త ఒక 2 minutes అన్న ప్రేయర్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఒక 5 minutes అయితే ఆగామన్నమాట. కాస్త లోపలికి వెళ్ళి అప్పటికే ప్రేయర్ అయితే జరుగుతూ ఉంది. లోపలికి వెళ్ళి కాస్త ప్రేయర్ అయితే చేసుకొని ఇంకా మేమైతే ఎక్కడైతే వాళ్ళు పార్టీ అయితే అరేంజ్ చేశారో ఆ హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వెళ్ళే అంత దారిలో అంతా కూడా పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తాయి. ఇంకా మొత్తానికైతే ఆ హోటల్ దగ్గరికి కూడా రీచ్ అయిపోయాము. ఎవరు కూడా ఇంకా రాలేదు, మేమే ముందైతే వచ్చాము. ఆల్రెడీ వాళ్ళు చెప్పిన టైం కంటే మేము కొంచెం ఎర్లీగానే బయలుదేరామన్నమాట. ఎందుకంటే మేము ట్రావెల్ చేయాల్సింది ఒక 1 hour అయితే ఉంటుంది. ఈ లోపల ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. కొద్దిసేపు అయితే వెయిట్ చేసిన తర్వాత లోపల మొత్తం ఈ విధంగా ఒక రౌండ్ టేబుల్ లాగా అరేంజ్ చేశారు లంచ్ చేయడానికి. ఇక్కడ కూడా ఒక రౌండ్గా అయితే చైర్స్ అన్ని వేశారు, అందరు కూడా కూర్చొని పార్టీ చేయడానికి. ఇక్కడ ఒక దీపంలా కనిపిస్తుంది కదా, ఇది కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ బ్యానర్ కూడా ప్రిపేర్ చేశారు ఓనంకి సంబంధించి. ఇంకా మెల్లిగా అందరు కూడా ఒకరికొకరు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ తోటి అందరూ ఒక్కొక్కరికి అయితే వస్తున్నారన్నమాట. చాలా వరకు అయితే గ్యాదర్ అయ్యారు. ఇంక ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఇందులో ఒక స్పెషల్గా టీచర్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇంట్లో పెట్టాను, ఎందుకంటే మా మాటలన్నా కూడా అర్థం కాదు. తర్వాత ఈ విధంగా అయితే అది దీపం ఉంది కదా, దాన్ని అయితే అంతా వెలిగించారు. నన్ను కూడా రమ్మన్నారు అనమాట. ఇంకా నేను మా ఆయనతో కలిసి అయితే ఇక్కడ దీపం అయితే వెలిగించాము. ఇలా ఒక 5 members అయితే వెలిగించారు. ఫస్ట్ గ్రీటింగ్ తర్వాత ఈ విధంగా దీపం అయితే వెలిగించి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. అందరూ వాళ్ళ స్కూల్ కానీ సో తర్వాత టీచర్కి అయితే మెమెంటో అయితే ఇచ్చారనమాట. అలాగే మా హస్బెండ్కి అయితే ఇచ్చారు. సో తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ అయితే నేను చూపిస్తున్నాను. చాలా వరకు వాళ్ళ పిల్లలతో, వాళ్ళ హస్బెండ్స్ తోటి లేదా వాళ్ళ వైఫ్స్ తోటి కూడా వచ్చారు. ఒక్కొక్కరు ఈ విధంగా అయితే స్పీచెస్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళ కాలేజ్లో జరిగినవి, ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అవన్నీ కూడా మొత్తం అంతా స్పీచెస్ అయిన తర్వాత ఇంకా లంచ్ అయితే అందరికైతే ప్రొవైడ్ చేశారు కదా, సో అదంతా కూడా అరేంజ్ చేస్తున్నారు హోటల్ వాళ్ళే. ఈ విధంగా బనానా లీఫ్ అయితే వేసి ఓనం ఫుడ్ అనమాట. ఇదంతా కూడా మొత్తం అంతా వెజ్జే ఉంటుంది. సో మ్యాంగో పిక్కులు, అక్కడ బ్లాక్గా కనిపిస్తున్నది ఒక స్వీట్గా సవర్గా ఉంటుంది. ఇలా ఒక బనానాతో ఈ విధంగా అయితే కొన్ని రకాల, ఒకటి హాట్ ఒకటి స్వీట్, అలాగే పాయసం కూడా ఇచ్చారు. ఒకటేమో శనగపప్పు పాయసం, ఇంకొకటేమో కేరళ స్పెషల్ పాయసం అన్నమాట. అన్ని రకాల వెజ్ కర్రీస్లో నాకు పైనాపిల్తో చేసిన కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. పైనాపిల్ అలాగే గ్రేప్ కలిపి చేసినారు, సూపర్గా ఉంది. సో ఇక్కడైతే ఇంకా కొంతమంది ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఇలా పిల్లలు అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు స్టేజ్ మీద. ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే కొంతవరకు అయితే జరిగింది. అందరూ కూడా 1 by 1 ఈ విధంగా అయితే చేస్తూ వచ్చారు. అందరు కూడా వాళ్ళ సాంగ్స్ తోటి డ్యాన్స్ అయితే చేస్తున్నారు అనమాట ఈ చిన్న పిల్లకి. సో ఈయన మొత్తం అరేంజ్ చేసింది. ఈ అమ్మాయి అయితే చాలా బాగా చేసింది, స్టెప్స్ కూడా పర్ఫెక్ట్గా చేసింది. ఇక్కడ అందరు కూడా ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ మదర్స్ కూడా కలిపి అయితే అందరైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. లంచ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే అందరూ కూడా డ్యాన్స్ తోటి ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేశారనమాట. దీని తర్వాత కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ ఒక ఇమేజ్ పైన స్టిక్కర్ అయితే పెట్టాలి కరెక్ట్ ఫేస్ దగ్గర. సో ఆ గేమ్ అయిన తర్వాత ఇక్కడ బెలూన్స్ అయితే 5 ఇచ్చిన టైంలోనే మొత్తం 5 అయితే ఊదాలి. తర్వాత ఈ విధంగా అయితే చైర్ గేమ్ ఉంది కదా, సో అదైతే ఆడారనమాట. ఫన్నీగా భలే గేమ్స్ అయితే ఇక్కడ మంచిగా కండక్ట్ చేశారు.
అడగి సింగారి కడియడాన్మా ఇలా ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళే దారిలోని త్రిశూర్ సెంటర్లోని ఈ విధంగా అయితే ఓనంకి సంబంధించింది మరి ఏమో తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా ఎల్లో కలర్ అయితే ఫ్లాగ్స్ అయితే పట్టుకొని ఈ విధంగా మొత్తం అంతా దాని చుట్టూ త్రిశూర్ చుట్టూ అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. సో ముందర కూడా ఏదో ఒక రథం కూడా ఉందన్నమాట. సో దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు. సెంటర్లోని విధంగా అయితే సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. అంతా కూడా మొత్తం సిటీ అంతా కూడా అలా లైట్స్ తోటి ఫుల్గా అయితే డెకరేషన్ అయితే చేశారనమాట. ఇక్కడ ఓనం అనేది చాలా పెద్ద ఫెస్టివల్ కదా. సో ఓనం పార్టీ అయితే ఈ విధంగా అయితే జరిగింది. సో ఈ పార్టీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.